జేబులు కొట్టడం మానేసి అకౌంట్లు కొట్టేస్తున్నారు. ఇదివరకు జేబులో డబ్బులు ఉంటే కొట్టేసేవాళ్ళు, ఇప్పుడు అకౌంట్లో డబ్బులు ఉంటే కొట్టేస్తున్నారు. అదే సైబర్ క్రైమ్స్. సైబర్ క్రైమ్స్కి సంబంధించి దేశంలో లెక్క ఏంటంటే రోజు 7,000 పైచీలకు కంప్లైంట్స్ అందుతున్నాయి. ఇందులో 85% ఆన్లైన్ మోసాలే. మన దేశంలో ఆన్లైన్ మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు 2019లో కేవలం 26,000 అయితే 21లో 4.5 లక్షలు, 23లో 15.5 లక్షలు పెరిగినాయి. ఈ ఏడాది మే నాటికి 7.4 లక్షల ఫిర్యాదులు ఒక్క 2 నెలల్లోనే నమోదైంది. 2023లో భారత్లో ప్రతి 129 మందిలో ఒకళ్ళు సైబర్ మోసాల బారిన పడుతున్నట్టుగా తేలింది. ఈ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సైబర్ నేరాల నిరోధానికి సంబంధించి ప్లాన్ చేస్తున్నాం. సైబర్ దాడులు నమోదు పోర్టల్ ఈ ఏడాది ఇప్పటిదాకా సగటున రోజుకి 7,000 కేసులు నమోదవుతున్నాయి. కాబట్టి సైబర్ సెక్యూరిటీ కృత్రిమ మేధ ప్రాజెక్టుల కోసం కేంద్ర హోంశాఖ కేటాయించిన భారీ నిధుల్లోని మొత్తాన్ని వెచ్చించబోతున్నారు. ఆ శాఖ ఆధీనంలో పనిచేసే భారత సైబర్ నేరాల సమన్వయ కేంద్రం I4C ఈ తరహా నేరాల మీద ఉక్కుపాదం మోపే విషయంలో నోడల్ ఏజెన్సీగా ఏర్పాటు చేయబోతున్నారు. కానీ అన్నిటికంటే ముఖ్యం సైబర్ పోలీస్ స్టేషన్లు విపరీతంగా పెంచాల్సిన అవసరం ఉంది. అది లేకపోతే ప్రజలు అల్లాడిపోతున్నారు అన్నది గుర్తుపెట్టుకోవాలి.